షావోత్ సబ్బాత్ షలోమ్ ప్రియులారా, అందరము కూడా షావోత్ పండుగకు సమీపంలో ఉన్నాము. పరమ తండ్రి మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన ఒక సంతోషకరమైన ఆనందకరమైన పండుగ షావోత్ పండుగ దినమును ఆచరించడానికి అందరము కూడా ఆయన సన్నిధికి చేరి వస్తున్నాము కదా. ప్రియులారా, ఈ దినము కూడా అనుదిన కృపలో భాగంగా లేఖన భాగము లేవియా కాండము 23వ అధ్యాయములో 16వ వచనములో, ఈ 7వ విశ్రాంతి దినము మరుదినం వరకు మీరు 70 దినములు లెక్కించి, మనం క్యాలెండర్లో కింద మనం రాసుకున్నాం సహోదరులారా. పరమ తండ్రి 70 దినములు లెక్కించమంటున్నాడు. పులిరొట్టెల పండుగలో వచ్చే విశ్రాంతి దినము మరునాడు నుండి, అనగా పనను అల్లాడించే దినము మొదలుకొని అంటుంటాడు పరమ తండ్రి. కాబట్టి ఇజ్రాయేలీలు ఆ పంట చేను పైన కొడవలు వేసిన దినం మొదలుకొని, అనగా ఆ మొదటి పనను యాజకుని దగ్గరికి తీసుకొచ్చిన దినము, ఆ దినము నుండి 70 దినములు లెక్కించాలి అంటున్నాడు పరమ తండ్రి. అనగా 7 వారములు లెక్కించాలి, 7 సబ్బాతులు లెక్కించాలి. 7 సబ్బాతు మరుదినము మనము షావోతు పండుగ, వారముల పండుగ, అదే పెంతెకోస్తు పండుగను మనం ఆచరించాలని పరమ తండ్రి మనకు ఉపదేశిస్తున్నాడు ప్రియులారా. కాబట్టి ఈ విధంగా పరమ తండ్రి ఈ పండుగకే వారములను 7 వారములు లెక్కించుము అని సెలవిస్తుంటున్నాడు. 70 దినములు లెక్కించుము అంటున్నాడు. కాబట్టి 7వ విశ్రాంతి దినపు మరునాడు ఈ పండుగను మనము ఘనముగా మనం ఆచరించాలి ప్రియులారా. కాబట్టి పరిశుద్ధాత్మను మనం పొందుకోవడానికి కొరకు ఈ 70 దినముల పండుగ, వారముల పండుగను మనం ఆచరిస్తూ వస్తుంటున్నాం. కాబట్టి పరిశుద్ధాత్మ మన మీద కుమ్మరిస్తూ, ఆయన మన మీద కుమ్మరింపబడుతూ మనల్ని ఆదరిస్తూ ధైర్యపరుస్తూ బలపరుస్తున్నాడు. అలనాడు మన పితరులు సినాయి పర్వతం మీదకి ఆ పరమతని దిగివచ్చి వారికి ఆ యొక్క ధర్మశాస్త్రమును 10 ఆజ్ఞలు 2 పలకలు ఇచ్చిన దినమే ఈ షావోతు పండుగ. ఆ దినంను పరమ తండ్రి ఆది అపోస్తలుల మీద కూడా పరిశుద్ధాత్మను కుమ్మరిస్తూ వచ్చాడు. మనం కూడా ఈ దినమును పరిశుద్ధ సంఘముగా కూడి ఆయన ఆరాధించి, ఆయన గణపరిచి, ఆయన ఆత్మతో నింపబడి ఆయన సన్నిధానంలో శక్తిని పొందుకొని, బలాన్ని పొందుకొని ఆయనకు సాక్షికరమైన జీవితాలు జీవిద్దాం. ఆ పరిశుద్ధాత్మతో మనం నడిపింపబడితే అదో గొప్ప సంతోషము, ఆనందము సుమ. ఆ ఈ మట్టి ఘటాలలో పర్వతం తన మహిమైశ్వర్యము, పరిశుద్ధాత్మని ఐశ్వర్యమును మనలో పోస్తున్నాడు, మనలో ఉంచుతున్నాడు. కాబట్టి అటు ఆత్మను కలిగిన వారమై అబ్బా తండ్రిని ఆధారం మొరపెడుతూ ఆయన సన్నిధానానికి మనం చేరుకుందాం. అటు విధంగా ఆయన పోలికలను మార్చబడదాం. అటు విధమైన ఆ కృప పరమతని మనకు అనుగ్రహించి మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకొందన మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి యెహోవానికి స్తోత్రములు. అవును తండ్రి, షావోతు పండుగ లెక్కించమన్నావు నాయన. 70 దినములు లెక్కించమన్నావు, 7 విశ్రాంతి దినం లెక్కించమన్నావు. మేము లెక్కింపులో భాగంగా ఇగో తండ్రి ఈ దినమున 7వ విశ్రాంతి దినములో ఉన్నాము నాయనానికి స్తోత్రములు. ఇగో తండ్రి 7వ విశ్రాంతి దినం మరునాడే షావోతు పండుగను మేము ఆచరించినట్టుగా, అయ్యా మేము రేపు దినం ఈ పండుగను ఆచరించినట్టుగా నీ కృపను విస్తరింపచేయమని ప్రార్థిస్తూ యెహోవా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారి, రక్షకుడైన యెహోవా కృప, తన పరిశుద్ధాత్మక అన్యుల సవాసము నిరంతరం మనకు తోడుగా ఉండి మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్. ప్రియులారా, ఈ యొక్క వాక్యమును అనేకులు కూడా షేర్ చేయండి. తద్వారా ఆ ఆశీర్వాదములు, దీవెనలు మీరు కూడా పొందుకోండి. అనేకులకు కూడా ఆ యొక్క ఫలాన్ని అందింపచేయండి.